మాజీ ఎంపీ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ స్వరం మార్చారా? దేవుని అనుగ్రహం ఉండాలే కానీ రీ ఎంట్రీకి అడ్డమేంటని డైలాగులు చెప్పటంలో ఆంతర్యమేంటి? మళ్ళీ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తే అది ఎలా ఉండబోతోంది? ఇంతకు జయదేవ్ ఎందుకు మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశానికి ప్రయత్నాలు మొదలెట్టారు? తప్పు చేశామని ఫీల్ అయ్యారా? లేక కూటమి అధికారంలో ఉంది కాబట్టి భవిష్యత్తులో వచ్చే అవకాశాలు మిస్ కాకూడదన్న ఆలోచనతో ఉన్నారా? అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గత ఎన్నికల ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్ కుటుంబం మళ్లీ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారంటూ హాట్ చర్చలు సాగుతున్నాయి. పోతూరి రాజగోపాల్ నాయుడు చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో అందరికీ సుపరిచితుడు. 1955 చిత్తూరు శాసనసభ్యుడిగా, 1973లో చంద్రగిరి మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఎంపికైన సీనియర్ ఆయన. చిత్తూరు పార్లమెంటు నుంచి 1977, 1984లో 2 దఫాలు రాజగోపాల్ నాయుడు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. తర్వాత స్వతంత్ర పార్టీ నుంచి ఎంజీ రంగాను గుంటూరు నుంచి చిత్తూరుకు తీసుకువచ్చి మరీ గెలిపించారు. అంతేకాక బహుముఖంగా ఆయన సమాజంపై తన ప్రభావం చూపించారు. రచయితగా పలు పుస్తకాలు రచించారు. అలాంటి రాజగోపాల్ నాయుడు వారసులుగా ఆయన ఏకైక కుమార్తె గల్లా అరుణ 1989 ఎన్నికల్లో రాజకీయ రంగప్రవేశం చేసి కాంగ్రెస్ నుంచి చంద్రగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు చేతుల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల పాలనలో 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పట్లో పార్టీ మారి వచ్చిన ఆమెను టీడీపీ వారే ఓడించారని ప్రచారం జరిగింది. తర్వాత టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, పోలిట్ బ్యూరో సభ్యురాలిగా పనిచేసినప్పటికీ ఎన్నికల్లో పోటీకి గల్లా అరుణ దూరంగా ఉండిపోయారు. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గానే కాకుండా సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గా కూడా నిరూపించుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గుంటూరు లోక్సభ స్థానం నుంచి టీడీపీ తరపున ఆయన ఎన్నికయ్యారు. పార్లమెంటులో మోడీని సూటిగా ప్రశ్నించి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. వైసీపీతోనూ ఢీ అంటే ఢీ అనేలా జయదేవ్ పోరాడారు. అంతవరకు బాగానే ఉన్నా గత 5 ఏళ్లుగా గల్లా కుటుంబం వైసీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ముఖ్యంగా కాలుష్యాన్ని వెదజల్లుతుందన్న కారణంతో అమర్ రాజా సంస్థపై వైసీపీ ప్రభుత్వం చర్యలకు దిగగా పొల్యూషన్ బోర్డు అధికారులు రంగంలోకి దిగి అమర్ రాజా సంస్థకు వరుస నోటీసులు ఇచ్చారు. ఈ సంస్థ వెదజల్లుతున్న కాలుష్యం ద్వారా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని నీరు కలుషితమవుతుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆరోపించింది. చివరకు ఈ వ్యవహారం కాస్త అమర్ రాజా సంస్థకు క్లోజర్ నోటీసులు ఇచ్చే వరకు వెళ్ళింది. దీంతో యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించగా ఈ వ్యవహారం ఇప్పటికీ కూడా కోర్టులో నడుస్తోంది. మరోవైపు చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం దిగువ మాగం గల్లా కుటుంబ స్వగ్రామం కాగా అక్కడ కూడా గల్లా కుటుంబంపై భూ ఆక్రమణల కేసులు నమోదయ్యాయి. తమ భూములు ఆక్రమించారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గల్లా రామచంద్ర నాయుడు, గల్లా అరుణకుమారిలపై పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై కూడా కోర్టులో కేసు నడుస్తోంది. గుంటూరులో కూడా ఎంపీ జయదేవ్ ఊహించిన విధంగా వైసీపీ కార్యకర్తలు పోలీసుల దాడులతో జయదేవ్ రాజకీయాల పట్ల విరక్తి పెంచుకున్నారని, క్షేత్రస్థాయి కేడర్తో సమన్వయం చేసుకోలేకపోవడంతో పాటు రాజకీయాలకు కూడా కంపెనీలాగా నడిపారని అప్పట్లో అనుకునేవారు. ఈ పరిణామాలన్నీ గల్లా కుటుంబీకులను బాగా కలిచివేయడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికల్లో గుంటూరు నుండి పోటీకి గల్లా జయదేవ్ దూరంగా ఉండగా కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించింది. దీంతో పాటు గుంటూరు నుండి జయదేవ్ స్థానంలో గెలిచిన పెమ్మసాని ఏకంగా సెంట్రల్ మినిస్టర్ అవ్వడంతో మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారన్న భావన గల్లా శ్రేయోభిలాషుల్లో ఉన్నమాట వాస్తవం. ఇదే విషయాన్ని సన్నిహితుల వద్ద గల్లా కూడా పలుమార్లు చెప్పుకొచ్చినట్లు సమాచారం. మరో ఏడాదిలో రాజ్యసభ స్థానాల భర్తీ ఉండటంతో ఇదే సరైన సమయంగా భావించిన గల్లా జయదేవ్ పొలిటికల్ రీఎంట్రీపై తన కోరికను బయటపెట్టారని ప్రచారం సాగుతోంది. గల్లా కుటుంబం రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవుతామంటే టీడీపీ అధినేత చంద్రబాబు కాదనే పరిస్థితి లేదంటున్నారు. తాజాగా కాణిపాకంలో దేవుడి అనుగ్రహం, నా అవసరం ఉంటే మళ్లీ రాజకీయాల్లోకి వస్తా, పార్టీ పెద్దలతో చర్చిస్తున్నాను అంటూ గల్లా జయదేవ్ చెప్పటం వెనుక ఉద్దేశం అదే అంటున్నారు. జయదేవ్ వ్యాఖ్యలు టీడీపీలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి.
అయితే రాజ్యసభకు ఇప్పటికే పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలో పరిచయాలు ఉన్న జయదేవ్ వస్తే పార్టీకి మరింత మేలు జరుగుతుందన్న భావన కొందరు పార్టీ పెద్దల్లో ఉన్నట్లు సమాచారం. అయితే జయదేవ్ రాకను వ్యతిరేకించే వాళ్ళు పార్టీలో లేకపోలేదు. పార్టీ కష్ట సమయాల్లో ఉండి పోరాటం చేయాల్సిన సమయంలో దూరంగా ఉన్న కారణంగా ఆ కుటుంబంపై కొద్దిమంది నేతలు ఫైర్ అవుతున్నారు. అప్పుడు వ్యాపార అవసరాల కోసం పూర్తి స్థాయిలో సైలెంట్ అయి ఇప్పుడు అధికారంలో ఉన్నామని తిరిగి ఎంట్రీ ఇవ్వటం ఏంటి అన్న ప్రశ్న పార్టీలో కొందరు సీనియర్ల నుంచి వినిపిస్తోందట. ఇలాంటి పరిస్థితుల్లో గల్లా కుటుంబం పొలిటికల్ రీఎంట్రీ ఏ మెలుపు తీసుకుంటుందో చూడాలి మరి.